హాయ్ అందరికీ. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి హౌ టు గెట్ అప్ కృష్ణ అండి. అండ్ మీలో ఎవరికైనా రాకపోతే అని వీడియో చూసేయండి. నేను లాస్ట్ టైం రాధా గెటప్ వేసాను మా పాపకు, అండ్ ఈ టైం కృష్ణుడు గెటప్ వేస్తున్నా. అండ్ ముందుగా మనం తీసుకోవాల్సింది స్కిన్ కేర్ అండి. పిల్లలకు బాడీ లోషను, నేను మా మేడతో మిల్క్ సాఫ్ట్ బాడీ లోషన్ యూస్ చేస్తున్నా. అండ్ తర్వాత ఫస్ట్ గాజులు వేసేసిన, నా దగ్గర ఉన్న గోల్డ్ గాజులు వేసాను. అండ్ ఈ కిట్టు, ఈ ధోతి అండ్ ఈ కండువా మొత్తం నేను కిట్ మొత్తం బిసన్ రోడ్లో తీసుకున్నాండి. నాకు అరౌండ్ మొత్తం 700 పడ్డది. అండ్ వెన్న కుండియే నాకు 200 అట్లా అన్నారు. నేను 150కి అట్లా తీసుకున్నా బేరమాడి. అండ్ ముందుగా ఇక్కడ నా జుట్టు వేసుకుందాం. మనకు మెయిన్ బేసిక్ మొత్తం చేసుకుందామండి. అండ్ తర్వాత ఇది ఉన్న ఈ కిట్లో ఉన్నాయి, మనం ఎక్కడైనా కొనుక్కోవచ్చండి. బిసన్ రోడ్ అని కాకుండా షాపులల్లో, మెడికల్ షాపులలో కూడా దొరుకుతున్నాయి ఈ మధ్య. నేను చూసానండి ఇక్కడ నార్మల్ కిరాణా షాపులలో, దాంట్లో కూడా దొరుకుతున్నాయి మనకి ఇట్లా. అండ్ దాంట్లో ఫ్లూటు, కృష్ణుడు ఏమేమి పెట్టుకుంటాడో ఆ కిట్ అవన్నీ వచ్చేసేయండి. వడ్డానము అండ్ ఇంకొకటి ఫ్లూట్ నేను వేరేది కూడా తీసుకున్నాండి. ఇప్పుడు మన కుండలో దొరికిన ఫ్లూటే. అండ్ ఫస్ట్ నేను అవి మెల్లగా తీస్తున్నా, ఎందుకంటే దాంట్లో స్టాప్లర్ పిన్స్ ఉన్నాయండి, పిల్లలకి గుచ్చుకోకుండా, అందుకే తీస్తున్నా, మెల్లగా తీస్తున్నా. అవి ఏమన్నా పడిపోతే మన పిల్లలకే కాళ్ళకో చేతుకో గుచ్చుకుంటాయండి. అండ్ ఇవన్నీ నాకు చాలా యూస్ఫుల్ అయినాయండి, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఒక్కసారి తీసుకుంటే ఇంకా దాన్ని మంచిగా దాచిపెట్టుకుంటే మన పిల్లలు పెద్ద అయ్యే వరకు కూడా మనకి యూస్ అవుతుంది ఈ కిట్ తోటి. అండ్ నేను ముందుగా చూస్తున్నాండి ఏది పెట్టాలి ఏంటి అండి. నాకు ఫస్ట్ మెయిన్వి పెట్టేస్తే అయిపోతాయండి. అట్లా మెయిన్వి పెట్టేసిన తర్వాత నేను ఈ ధోతి వేస్తున్నా తనకు. అండ్ నేను వైట్ తీసుకుందాం అనుకున్నా కానీ వైట్ వద్దులే అని ఈ కలర్ తీసుకున్నా, ఆరెంజ్. కానీ మా పాపకు మస్తు సూట్ అయిందండి తన కలరు, దాని బాడీ కలరు. అండ్ తనకి ఈ కలర్ చాలా సూట్ అయింది, చాలా బాగుంది కూడా. అండ్ వడ్డానము, వంకీలు అండ్ చైను, పూసల చైను. నాకు ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలతోటి కొంచెం కష్టం అండి రెడీ చేయాలంటే. వాళ్ళు పడుకున్నప్పుడే చేయాలి, కానీ మా పాప పడుకోలేదు, పనుకోబెట్టినా కూడా. అందుకని ఇంకా తను నా మాట వింటుంది కొంచెం. ఇంకా తనతోటి ఇంకా అట్లా ఆడించుకుంటా చేసుకుంటూ పెట్టాను. అని ఈ లోపలే మా వారు వచ్చేసారండి, హాఫ్ డే తీసుకున్నారు. నాకు కొంచెం కష్టమవుతుంది ఇట్లా రెడీ చేయనీకే, ఎందుకంటే ఫస్ట్ టైం కదండి కృష్ణుడి గెటపు. చాలా బాగా రావాలి, మెమరబుల్గా ఉండాలండి, క్లీన్గా నీట్గా రావాలండి. మా వారు వచ్చారు నాకు కొంచెం హెల్ప్ చేయనీకే. అండ్ నాకు హెల్ప్ కూడా చేస్తున్నారు మధ్యలో. తను వచ్చాకనే ఆ మెడలో వంకి చౌకరు, హారం వేసారండి. అండ్ దానికి కొంచెం గుచ్చుకుపోతుందని చిన్నది పెట్టాము. మీరు కూడా ఇట్లనే పెట్టుకోవచ్చండి, మీ దగ్గర ఉన్న వాటితోటి కూడా అలంకరణ చేసుకోవచ్చు. ఓన్లీ అదనే కాకుండా ఇప్పుడు మనతోటి కిట్ ఉంది కదా, అదని కాకుండా ఇట్లా హారము ఇట్లా కూడా వేసుకోవచ్చండి. అనేవి మనకి ఈజీగా దొరికిపోతాయి కూడా, మన దగ్గర ఉన్న వస్తువులతోటి చేసేస్తే అయిపోతాయండి, ఎక్కువ ఖర్చు కూడా లేదు. నేను ఫస్ట్ టైం అంతా ఖర్చు పెట్టానండి 700 దీని మీద, ఎందుకంటే పాపకి వేయాలని ఇయర్ అనుకున్నాను. లాస్ట్ ఇయర్ రాధా గెటప్ వేసాను పాపకు, నాకు తెలీదు రాధా గెటప్ ఫస్ట్ వేయదండి. ఇప్పుడు అందుకే కృష్ణుడు గెటప్ వేస్తున్నా. అండ్ చూసేయండి. అండ్ నాకు ఈ కిట్స్ అని చాలా మంచిగా కుర్తినాయండి, నాకు చాలా బాగా అనిపించింది. పారాని కూడా మంచిగా ఉందండి తన చేయికి. అండ్ ముందుగా మనం స్కిన్ కేర్ చేసినాం కాబట్టి పిల్లలకు అంత ర్యాషెస్ కూడా రావు. అట్లా కూడా చూసుకోవాలండి మనము, ఏంటి కెమికల్స్ ఉన్నాయా, ఎంత ఉన్నాయి ఏంటని. లేకపోతే పిల్లలు కదండి, వాళ్ళ బాడీ వాళ్ళ స్కిన్ సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి ముందుగా చూసుకొని ఫస్ట్ మన బాడీ మీద ట్రై చేసిన తర్వాతే వాళ్ళ బాడీ మీద వేయాలండి మనము. అండ్ నేను మా వారు ఇక్కడ కొంచెం నాది సెట్ చేయనీకే చూస్తున్నామని, ఎందుకంటే కండువ ఊకే జారిపోతుంది.
అట్లన్నీ సెట్ చేస్తున్నాం. అండ్ కిందికి వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని వచ్చామండి. అండ్ ఇక్కడ గ్రీనరీ ఉంటుంది కదా, బాగుంటుంది వీడియోస్ గ్రీనరీ దగ్గర అని నేను కిందికి తీసుకొచ్చాను. అండ్ కొంచెం తను అక్కడిక్కడ వెళ్తుందని కొంచెం తన మైండ్ డైవర్ట్ చేయడానికి అటు ఇటు తన వెంకల్నే పరిగెత్తడం. అండ్ చూసారు కదండి, ఇదే అండి ఫైనల్ లుక్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు కూడా ఇట్లా ట్రై చేసి మీ పిల్లలకు కూడా గెటప్ వేయండి ఇట్లా. అండ్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తే, నా పేరు హారిక, నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి ఇట్స్ మీ హారిక బ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ ఇక్కడ ఇంకా వాళ్ళ నాన్న అది అనిపించుకుంటా ఇది అనిపించుకుంటా తనని ఫొటోస్ వీడియోస్ తీయడానికి మంచిగా క్లియర్గా రానికి తను వాళ్ళ నాన్న కింద మీద పడుతున్నారండి. అండ్ చూసారా, ఈ ఒక్క వీడియో తీయడానికి ఒక 2 minutes 3 minutes పడ్డదేమో. తను ఒక దగ్గర ఉంటలే అండి. అండ్ కిందికి వస్తే ఇట్లా ఇక్కడ చెట్లు ఉన్నాయని ఇక్కడ తీసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.